ఎందుకంటే ఆ గుండెల్లో ఇప్పుడు నా బదులు ఇంకొక ఆడదుంది కాబట్టి. ఎందుకంటే నాతో గడిపిన జ్ఞాపకాలన్నీ నువ్వు మర్చిపోయావు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ఆ లక్ష్మితో నీకు సరికొత్త ప్రేమ చిగురించింది కాబట్టి. మనీషా, విల్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్? ఎందుకు కాపాలి మిత్ర, ఎందుకు కాపాలి? నీ తప్పులు నేను వేలెత్తి చూపిస్తుంటే అవి ముళ్ళలా గుచ్చుకుంటున్నాయి కదూ. నువ్వు చేసిన ద్రోహం నేను గొంతెత్తి చెప్తుంటే నీ గుండెల్లో గుణపాలు పెట్టి పొడుస్తున్నట్టు ఉన్నాయి కదా. మనీషా, ప్లీజ్ నన్ను నమ్ము. నిన్ను నేను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అవునా? సరే, నువ్వు నిజంగా నన్ను అంత గాఢంగా ప్రేమిస్తే కిస్ మీ మిత్ర, కిస్ మీ మిత్ర, కిస్ మీ మిత్ర. ముద్దు పెట్టుకో మిత్ర. ఏం ఆలోచిస్తున్నా? ఐ సెడ్ కిస్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకేమవుతుందో కూడా ఆలోచించకుండా నన్ను కాపాడారు. మీరు నా గురించి అంత ఆలోచిస్తున్నారంటే నేను చాలా లక్కీ. అవును, నువ్వు చాలా లక్కీ. అందుకే ఇప్పుడు బతికి బయటపడ్డావు. కానీ ఆ లక్ అన్నిసార్లు పక్కాగా రాదు. చూడు, ఇది నీ జీవితం. నీ జీవితాన్ని నువ్వే కాపాడుకోవాలి. కాపాడడానికి ప్రతిసారి ఎవరో ఒకరు నీ కోసం రారు. ఎందుకంత కోపడుతున్నారు? కోపం రాదా? మరి ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోలేనంత పరాగ్గా ఉంటే ఎలా? ఇంకా నువ్వు చిన్నపిల్లవు అనుకుంటున్నావా? ఇంత వయసు వచ్చాక కూడా నీ జాగ్రత్తలో నువ్వు ఉండడం తెలియకపోతే ఎలా? ఏదో కంగారులో అలా అయిపోయిందండి. అనుకుని ఇలాంటి పనులు చెయ్యం కదా. అవును లక్ష్మి, అనుకోకుండానే ప్రతి ప్రమాదం వస్తుంది. వాటికి దూరంగా ఉండాల్సిన బాధ్యత మనదే. నిర్లక్ష్యంగా ఉండడం తగ్గించు. నీ గురించి నువ్వు జాగ్రత్త తీసుకోవడం పెంచు. నీ గురించి నువ్వు ఆలోచించడం మొదలుపెట్టు. అందరి గురించి ఆలోచిస్తూ ఎక్కడలేని సమస్యలు నీ జీవితంలోకి ఆహ్వానించుకో. ఏంటి సంగతి? ఏముంటుంది? ఏం లేదే, నేను ఎప్పటిలాగే ఉన్నాను. అబద్ధం చెప్పకు. నీ మనసులో ఏముంది? మారడాలు ఇలాంటివన్నమాట. మనసులో ఏదో మార్పు వచ్చిందని నాకనిపిస్తుంది. ఆ మార్పు ఏంటో చెప్తావా? ఏంటి అలా చూస్తున్నావు? నేనేదో సీరియస్గా అడిగాను అనుకుంటున్నావా? అబ్బా, ఊరికే జోక్ చేశాను. అయినా
నీ మొహానికి ఎప్పుడు నాతో గొడవ పడ్డానికే టైం సరిపోదు, ఇంకా ఇష్టపట్టాలు ఉద్దేశాలు మారటాలు కూడా ఉంటాయా? నెవర్. అది నేను ఎప్పటికీ ఎక్స్పెక్ట్ చేయను. అయినా నీలాంటి గయ్యాల అమ్మాయిలు ఎప్పుడు గై గైమని అరుస్తూ ఉండడం తప్ప. మీ మీద నేనెలా కోపం చూపించగలను? భర్త అయితే బ్రహ్మాండం నుంచి స్పెషల్గా ఊడిపడతాడా? లేదు కదా. తను కూడా ఒక సాటి మనిషి అంతే. భర్తనే గౌరవం నువ్వు నాకు ఇస్తున్నప్పుడు భార్య అనే గౌరవం నేను నీకు ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైం తప్పు చేసినప్పుడు తప్పని చెప్పాలి, కోపం వచ్చినప్పుడు కోప్పడాలి. అండర్స్టాండ్? నా లక్ష్మి అంటే అలా ఉండాలి. ఏంటి వివేక్? ఎక్కడికి మామ్? మిత్ర దగ్గరికి అర్జెంటుగా మాట్లాడాలి తనతో. అంతేలే మామ్. నీకు ఈ మధ్య నా మీద కంటే మిత్ర అన్నయ్య మీద ప్రేమ ఎక్కువైపోతుంది. వివేక్, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? మిత్ర అరవింద్ అక్క కొడుకు, నువ్వు నా సొంత కొడుకువి. నీ మీద ప్రేమ ఎందుకు తగ్గుతుంది? అసలు నేను నీకు సొంత కొడుకుని కాదేమో, రోడ్డు మీద దొరికానేమో మామ్. అందుకే నా మీద నీకు ప్రేమ తగ్గిందా? వివేక్, నీకు నిజంగానే మెంటల్ వచ్చినట్టుందిరా. నీకు అంతగా డౌట్ గా ఉంటే బర్త్ సర్టిఫికేట్ చూసుకో. ఏమో, ఎవరికి తెలుసు, ఆ సర్టిఫికేట్ కూడా డూప్లికేట్ ఏమో. నీకు నిజంగానే నిద్రలో ఏదో నరం మొద్దుబారినట్టుందిరా. అయ్యో, మామ్ వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎలా? అంతేలే మామ్. నేను బ్రేకప్ అయిందని గాండ్రు కప్పలా ఏడుస్తుంటే నీకు మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు. బ్రేక్
వివేక్, ఏం మాట్లాడుతున్నావురా? నీకు బ్రేకప్ అయిందా? ఆ, ఇంతవరకు చెప్పలేదేంట్రా? చెప్పే ఛాన్స్ నువ్వెక్కడిస్తున్నావు మామ్? మాట్లాడితే మిత్ర అన్నయ్యతోనే మాట్లాడతావు, నాతో మాట్లాడు. అసలు నా మీద నీకు ప్రేమ ఉండదు మామ్, ప్రేమ ఉండదు. అలా కాదురా, నీ తర్వాతే నాకెవరైనా. నమ్మేసింది. అయినా ఇంత బాధని మనసులో పెట్టుకుని ఎలా తట్టుకుంటున్నావురా? ఇంతకంటే ఏం చేస్తాను మామ్? చెప్తే మాత్రం ఎవరు మాత్రం ఏం చేస్తారు? నా బ్రేకప్ వల్ల అయిన గాయాన్ని మానేలా ఎవరు చేయలేరు కదా. మామ్, 2-3 రోజులు మిత్ర అన్నయ్య గదిలోకి వెళ్ళకు మామ్. నా మీద కాస్త ప్రేమ చూపించు మామ్. ఇప్పుడు కూడా నువ్వు మిత్ర అన్నయ్య రూమ్ వైపే వెళ్తున్నావు మామ్. నా మీద కూడా ప్రేమ చూపించు, అటువైపు వెళ్ళకు మామ్, వెళ్ళకు. వివేక్, పెదనాన్న, మీరు డీల్ చేయాల్సింది మామ్నే కాదు, పెద్దమ్మను కూడా. ఏంటి, అరవిందను కూడానా? అవును పెదనాన్న. ఇదేం ట్విస్ట్ రా? నేను చెప్పిన విషయం మామ్ పెద్దమ్మతో చెప్పింది. ఇప్పుడు వాళ్ళు నా కోసం వస్తున్నారు. ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడుంటుంది, ఏం చేస్తుంది, ఎందుకు బ్రేకప్ అయిందని పెద్దమ్మ కోర్టులో లాయర్లా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతుంది. నేనేమో ఆన్సర్లు చెప్పలేను. ఎవరు నువ్వు? ఆ, నా రూమ్లో ఏం చేస్తున్నావు? వెళ్ళిక్కడి నుంచి. పెదనాన్న, అంతేనా? ఇలాంటి కష్ట సమయంలో నన్ను ఒంటరిగా వదిలేస్తారా? ఒరేయ్, అవతల అరవిందరా. అరవిందతో అంత ఈజీ కాదు. ఆవులిస్తే పేగులు లెక్కెట్టేస్తుంది. పేగులు లెక్క పెట్టడం కాదు పెదనాన్న, నేను అబద్ధం చెప్పానని తెలిస్తే పెద్దమ్మ నా ప్రాణాలు తీసేస్తుంది. ప్లీజ్ పెదనాన్న, నువ్వే ఎలాగైనా కాపాడాలి. ప్లీజ్ 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 పెదనాన్న. మిత్ర గారు, ఇంకొకసారి మళ్ళీ నా తలని గుద్దండి. మళ్ళీ గుద్దాలా? ఎందుకు? ఒక్కసారి గుద్దేసి అలా వదిలేస్తే కొమ్ములు వస్తాయి. ఎవరికి? ఇద్దరికి. ఎందుకు నవ్వుతున్నారు? నువ్వు ఇలాంటివన్నీ నమ్ముతావా? నిజంగా మిత్ర గారు, రెండోసారి గుద్దకపోతే కొమ్ములు వచ్చేస్తాయి. మీరు కొమ్ములతో అస్సలు బాగోరు. రండి, వచ్చి గుద్దండి. సరే అయితే నన్ను పట్టుకో చూద్దాం. నన్ను పట్టుకుంటేనే నేను గుద్దుతా. అబ్బా మిత్ర గారు, ప్లీజ్ ఒక్కసారి. అయితే పట్టుకో. అరే మిత్ర గారు, మిత్ర గారు, మిత్ర గారు. ఇంతకీ వివేక్ ఎక్కడా? ఇటు వెళ్ళాడక్క. ఈ టైంలో వాణ్ణి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పద వెళ్దాం. పెదనాన్న, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మీరే కాపాడాలి. పెదనాన్న ప్లీజ్. పెదనాన్న, ఇప్పుడు ఎలాగా? షూర్ ఆంటీ, మీరు చెప్తే నాకు అనిపిస్తోంది. నేను ఈ టైంలో ఏమాత్రం బ్యాక్ స్టెప్ వేసినా మిత్ర నా చేతిలో నుంచి చేయి జారిపోతాడు. అప్పుడు జీవితాంతం నేను బాధపడాలి. నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాను. మళ్ళీ మిత్రని నాకు తగ్గట్టు మార్చుకుంటాను. దట్స్ ద రియల్ స్పిరిట్ ఆఫ్ మనీషా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఆంటీ, బాయ్. మామ్, రెడీ అవ్వు. నీరజ్ వాళ్ళ తాతయ్య గారి బర్త్డే ఫంక్షన్ కి మనం వెళ్ళాలి. ఓకే. హన్సిక, లక్ష్మి ఆ ఫంక్షన్ కి వెళ్లకుండా మనం ఎలా అయినా ఆపాలి. మనీషాకి మనం కనీసం ఈ మాత్రం హెల్ప్ అయినా చేయాలి. సరే పిన్ని, ఏం చేద్దాం చెప్పు, వెంటనే ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దాం.
పర్వాలేదులే బావగారు. ఇది మరీ డాక్టర్ చూసేంత పెద్ద జ్వరం ఏం కాదు. అలా కాదు దేవయాని, డాక్టర్ వస్తే చెక్ చేసి మెడిసిన్స్ ఇస్తారు కదా. పర్లేదులే అక్క. కాకపోతే మన ఇంట్లో వాళ్లే నాకొకరు తోడుగా ఉంటే బాగుండేది. మీరు వెళ్లేది చాలా అఫీషియల్స్ ఫంక్షన్, మీరు వెళ్ళకపోతే బాగోదు. లక్ష్మి, నువ్వు నాకు తోడుగా ఉంటావా? వాళ్ళిద్దరినీ పంపించమని నీరజ్ మరీ మరీ అడిగాడు. లక్ష్మి వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? పర్వాలేదులే మావయ్య గారు, ఇంట్లో వాళ్ళకన్నా బయట వాళ్ళు ఎక్కువ కాదు కదా. చిన్నత్తయ్య గారికి ఒంట్లో బాగోలేకపోతే ఎవరో ఒకరు దగ్గరుండి చూసుకోవాలి కదా. నేను చూసుకుంటానులేండి. నీరజ్ గారి ఫంక్షన్కి మిత్ర గారు వెళ్తారులేండి. మిత్ర లక్ష్మి సరదాగా బయటికెళ్లే అవకాశం దొరికితే దేవయానికేంటి సడన్ గా ఇలా అయింది? మిత్ర గారు, మీరు వెళ్ళండి. చిన్నత్తయ్య గారిని నేను చూసుకుంటాను. సార్ జ్యూస్ వాళ్ళకి హాయ్ నీరజ్. మనీషా, అనంత ఆంటీ వచ్చేసారా? మీ గురించే చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఎదురు చూడటం ఎందుకు నీరజ్, ఎలాగో వస్తాంగా. మనీషా గురించి తెలుసు కదా ఆంటీ, మూడ్ అప్సెట్ అయితే మూతి ముడుచుకుని కూర్చుంటుంది. నిన్న తన సిచ్యువేషన్ చూసి ఈ రోజు వస్తుందో లేదో అని కాస్త కంగారు పడ్డాను. నీరజ్, yesterday is past, today is present. I don't want to think about the past, okay? అమ్మయ్యా, నువ్వు మళ్ళీ ట్రాక్లోకి వచ్చేసావు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇంతకీ మీ తాతగారు ఎక్కడా? పార్టీ కదా, కాస్త స్పెషల్గా తయారవుతున్నారు. అదిగో తాతయ్య వచ్చేసారు. హ్యాపీ బర్త్డే తాతయ్య. థ్యాంక్స్ అమ్మా. ఏంటనంతా చిక్కిపోతున్నావేంటి? అదేం లేదులేండి బాబాయ్, మీరు చాలా రోజుల తర్వాత చూస్తున్నారు కదా, అందుకే అలా అనిపిస్తున్నట్టున్నాను. ఈరోజు మిత్ర, లక్ష్మి నీరజ్ వాళ్ల తాతయ్య బర్త్డేకి వెళ్లాలనుకుంటున్నారు. లక్ష్మి అక్కడికి రాకుండా ఉండడానికి మేము ఏదో ఒక ప్లాన్ వేస్తాం. ఆ ఫంక్షన్లో మిత్రని మళ్ళీ నీ దారికి తెచ్చుకో. రా లక్ష్మి. లక్ష్మిని ఇక్కడికి రాకుండా దేవయాని ఆంటీ ఏదో ప్లాన్ చేస్తున్నానంది కదా, అయినా లక్ష్మి ఎలా వచ్చింది? ఛ, ఇక్కడైనా ఏదో ఒక విధంగా మిత్రని దగ్గర చేసుకుందాం అనుకున్నాను. పానకంలో పుడకలాగా ఈ లక్ష్మి ఉంటే ఇంకా నా ప్లాన్స్ ఏం వర్కౌట్ అవుతాయి?
లక్ష్మికి మరీ అంత దాసోహం అయిపోయాడా? వెనక వెనకే కుక్కపిల్లలా తిరుగుతున్నాడు. కనీసం నేను ఇక్కడ ఉన్నానని కాని, నేను చూస్తే ఏమనుకుంటానో అని కాని మిత్రకి ఆలోచన లేదు. మిత్ర నా గురించి, నా మనసు గురించి ఆలోచించేవాడే అయితే లక్ష్మి వెనకాల ఇలా తిరిగేవాడు కాదు. మిత్ర గారు, ఏమైంది మిత్ర గారు? అంటే అంటే అది ఆ, లక్ష్మి ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా. అలాగే అమ్మా. రండి. జాను వచ్చేసారా? ఏంటి ఎంత లేట్ అయింది? ఇదిగో మీ మరిది గారు ఉన్నారు కదా, కార్ని కార్లా కాకుండా ఎడ్ల బండిలా నడిపితే ఇదిగో ఈ టైంకి వచ్చాను. హలో, నా డ్రైవింగ్కే పేర్లు పెడుతున్నావా? ఈసారి నా కారులో రా, చెప్తాను. విమానంలో నడిపి చూపిస్తా. హ? విమానంలో నడిపే స్పీడ్ ఉండాల్సింది కార్లో కాదు బాబు, నీ బాడీలో స్పీడ్ ఉండాలి. చూపిస్తా. నా స్పీడు చూపిస్తా, నా దారి చూపిస్తా. దేనికైనా టైం రావాలి. అబ్బా, మళ్ళీ మీరిద్దరు స్టార్ట్ చేస్తారా? కాసేపు కూడా కుదురుగా ఉండరు కదా. సరే వదినా, నేను అందరినీ పలకరించేసి వస్తాను. అక్క, నేను కూడా అందరినీ పలకరించి వస్తాను. లక్ష్మి వెళ్దాం. ఏమైంది లక్ష్మి? ఏదో తగిలేనండి. ఏదో నన్ను చూడు. ఆ అమ్మాయి నేరస్తూ ఉండే పద్ధతి చూస్తుంటే నీకు తెలియటం లేదా? ఖచ్చితంగా వాళ్ళిద్దరూ లవర్సే. నువ్వు చెప్తూ ఉంటే నాకు అదే అనిపిస్తుంది మీనాక్షి. వీళ్ళిద్దరి జంట కూడా బాగుంటుంది కదా, ఏమంటావు? అవునన్నయ్య, నీరజ్ నీతో చెప్పడానికి మొహమాట పడుతున్నాడు. నువ్వే ఒక ముహూర్తం పెట్టి పెళ్లి చేసే వాళ్ళిద్దరికీ అన్నయ్య. లిసన్ ఎవ్రీబడి, ఇప్పటి వరకు నీరజ్ మనీషాల డాన్స్ చూశారు కదా. ఇప్పుడు మా అన్నయ్య మిత్ర, మా వదిన లక్ష్మిల డాన్స్ చూస్తారు. వావ్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. రండి రండి, మీరు కూడా డాన్స్ చేస్తే చూడాలని ఉంది. వదిన, రండి. రండి రండి మిత్ర. డాన్స్ చేయండి.
హ్యాపీ బర్త్డే టు తాతయ్య. చూడండి, నా పుట్టినరోజు సందర్భంగా మీ అందరితో ఒక శుభవార్త పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటి ప్రసాదరావు గారు, ఏంటా శుభవార్త? నా మనవడు నీరజ్కి త్వరలోనే పెళ్లి చేయబోతున్నాను. వావ్, ఇంతకీ ఎవరమ్మాయి? మా నీరజ్ని ఇష్టపడిన అమ్మాయే. తను కూడా ఇక్కడే ఉంది. తాతయ్య, ఏంటిది సడన్ గా? ఇలాంటివి ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు కదా. నీరజ్, నువ్వు ఆగరా. నీ మనసేంటో, నీ మనసులో ఉన్న మాట ఏంటో ఈ తాతయ్యకి తెలియదనుకుంటున్నావా? ఆ అమ్మాయి ఎవరో చెప్పలేదు ఇంకా. ఆ అమ్మాయి ఎవరో కాదు, నా మనవడు నీరజ్కి చిన్ననాటి స్నేహితురాలు మనీషా. త్వరలోనే నీరజ్కి మనీషాకి నిశ్చితార్థం చేసి వెంటనే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. ఏంటి? నా వల్ల? అవును, ముమ్మాటికి నీ వల్లే. నిన్ను రెచ్చగొట్టడానికి, నీకు జలసీ తీసుకురావడానికి నేను నీరజ్తో కొంచెం క్లోజ్ గా మూవ్ అయ్యాను. అది చూసి ఆ పెద్ద ఆయన మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని అపార్థం చేసుకున్నారు. ఆయన ఊహించుకుంటోంది కనీసం నిజమా అబద్ధమా కూడా తెలుసుకోకుండా ఆయన నిర్ణయాన్ని అలా అనౌన్స్ చేసేశారు. అసలు నన్ను రెచ్చగొట్టాలని నువ్వెందుకు అనుకున్నావు? నాకు జలస్ తెప్పించే ప్రయత్నం ఎందుకు చేశావు? ఎందుకంటే ఈ మనీషా లేకపోతే నువ్వు ఎంత కోల్పోతావో నీకు తెలియాలని. మనీషా దూరం అయితే నీ మనసుకి ఎంత గాయమవుతుందో నీకు అర్థమవ్వాలని. ఇదే నన్ను అర్థం చేసుకుంది? ఇదే నన్ను ప్రేమించింది? ఇలాంటి మాటలు నీ నోటి నుంచి వచ్చాక కూడా ఇంకా నేను నిన్ను ప్రేమిస్తానని ఎక్స్పెక్ట్ చేయకు. ఇంతే కదా నీ ప్రేమ? నా కోపం వస్తే నువ్వు కూల్ చేస్తావని ఎక్స్పెక్ట్ చేశా, కానీ నువ్వు కూడా కూల్ గా వెళ్ళిపోతున్నావు. సరే వెళ్ళు. నువ్వు నీ ప్రేమ లేకుండా నేను కూడా బ్రతకను. హలో వదిన. జానుని డ్రాప్ చేసావా వివేక్? సేఫ్ గా డ్రాప్ చేశాను వదిన. సరే విను, జాగ్రత్తగా డ్రాప్ చేసిరా. లేట్ అయిందని, రోడ్లు ఖాళీగా ఉన్నాయని ఫాస్ట్ గా డ్రైవ్ చేయకు. అది కాక
ఇందాక ఫంక్షన్లో నువ్వు చాలా ఎక్కువగా తిన్నావు. నేను గమనించాను. ఇలా అంటే నీకు దిష్టి తగులుతుంది, కానీ అనక తప్పడం లేదు. బాగా తిన్నప్పుడు నిద్ర కూడా బాగా వస్తుంది. డ్రైవ్ చేస్తున్నప్పుడు నిద్ర వస్తే కార్ పక్కకు ఆపు, స్లోగా డ్రైవ్ చేసుకుని రా, సరేనా? హలో వివేక్, నిన్నే. వివేక్, నిన్నే. అలాగే వదినా. సరే, జాగ్రత్తగానే వస్తాను, స్లోగానే డ్రైవ్ చేస్తాను, సరేనా? గుడ్ బాయ్. ఇది ఒకసారి. అక్క, నీ మరిది గారు నన్ను క్షేమంగా దించేశారు. నువ్వేం కంగారు పడుకు. సరే, గుడ్ నైట్ జాను. గుడ్ నైట్ అక్క. ఇదిగో. ఏంటి సార్, ఉన్నట్టుండి ఎమోషనల్ అయిపోయారు? నీకు విషయం తెలుసా జాను, మా ఫ్యామిలీ చాలా లక్కీ. లక్ష్మీ వదిన రూపంలో ఆ లక్ మా ఇంటికొచ్చింది. తను నాకు వదినే కాదు, ఒక సిస్టర్లా, ఒక వెల్ విషర్లా, ఒక ఫ్రెండ్లా, ఒకే మనిషి ఎన్ని రోల్స్ ప్లే చేస్తుందో తెలుసా? మా లక్ష్మీ వదిన చెప్పే ప్రతి మాట తన హార్ట్ నుంచి వస్తుంది. షీ హాజ్ అ బ్యూటిఫుల్ సోల్. తన మాటల్లో, చేతల్లో చాలా ప్యూరిటీ ఉంటుంది. హలో, ఏంటిది? నువ్వు ఒక్కొక్కసారి చాలా మంచిగా అనిపిస్తావు, క్యూట్ బాయ్ లాగా. జాను, ఒక్కోసారి నువ్వు కూడా చాలా మంచిగా అనిపిస్తావు, గుడ్ గర్ల్ లాగా. మనిషా కూడా మౌనంగా ఉండేసరికి తనకు కూడా నీరజ్తో పెళ్లి ఇష్టమే అనుకున్నానండి. అనుకోవడం వేరు, అసలు విషయం కనుక్కోవడం వేరు. తన మనసులో ఉంది నీకెలా తెలిసిపోతుంది? తనకు ఆ పెళ్లి ఇష్టం లేకపోతే అక్కడే చెప్పేది కదా. మనీషా తన మనసులో ఉన్నది చెప్పడానికి తనకేం ఇబ్బందులున్నాయో, ఎలాంటి ఇరకాటాలున్నాయో మనం ఎలా చెప్పగలం? అయినా అది మనీషా బతుకు, మనీషా భవిష్యత్తు. అసలు వాటిలో కలగజేసుకోవడానికి మనమెవరం? నేను చేసిన పనికి అసలు మనీషా కూడా ఇంత కోపం వస్తుందో రాదో తెలీదండి, కానీ మీకెందుకు ఇంత కోపం వస్తుంది? అసలు ఒక్కోసారి మీకెందుకు కోపం వస్తుందో, ఎందుకు చిరాకు కలుగుతుందో నాకు తెలియడం లేదు. ఇంతే కదా అనుకున్న విషయానికి మీరు ఎంత ఆలోచిస్తున్నారో అనిపిస్తుంది. మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? అంటే మీరేదైనా చెప్పుకోలేక లోపల బాధపడుతున్నారా అని అడుగుతున్నాను. లక్ష్మి, కొన్ని విషయాల్లో ప్రశ్నలు మాత్రమే ఉంటాయి, జవాబులుండవు. నేను నీకు ఇప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు. అయినా చెప్పడానికి కూడా ఏం లేదు. కాసేపు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు. అసలు మిత్రగారికి అప్పుడప్పుడు ఏమవుతుంది? తను ఏ విషయంలోనైనా బయటికి చెప్పలేక, లోపల దాచుకోలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంత చిన్న విషయానికి అంతలా ఎందుకు చిరాకు పడుతున్నారు? ఏంటండి, ఎందుకలా అరిచారు? ఈ రోజు నా పని అయిపోయింది. ఏదో కలలో అరిచినట్టున్నానులే అరవిందా.
ఏమండి ఆ కట్టెల వైపు చూడండి. చచ్చాం, వీడు దొరికిపోయేలా ఉన్నాడు. ఏమండి అక్కడ ఎవడో దొంగున్నాడండి. ఏమండి ఉండండి, ఇప్పుడే వస్తాను. అరవింద ఆగు. ఎక్కడికి? ఉండండి, ఇప్పుడే వస్తాను. ఆగాకు. అమ్మో, ఇప్పుడు గాని పెద్దమ్మకు దొరికితే దొంగనని కొట్టి చంపేస్తుందేమో. అరవింద ఏంటి అరవింద, నేనున్నాను కదా, నీకెందుకు శ్రమ? ఇలా ఇవ్వు, నేను చూసుకుంటానులే. ఎరా, ఎవడివిరా నువ్వు? మళ్ళీ మా ఇంటికొస్తావా? నిన్నేం చేస్తానో చూడు. వస్తావా? ఇంకెప్పుడైనా వస్తావా? సరిగ్గా కొట్టండి. సరే. వస్తావా? ఏమండి దీంతో దెబ్బలు సరిగ్గా తగలట్లేదు. ఇప్పుడే వస్తానుండండి. ఇలా కొట్టేసరికి ఇద్దరు దొరికిపోతావా? తను వచ్చేలా ఉంది. వెళ్ళు. ఏమండి దీంతో కొట్టండి, చచ్చూరుకుంటాడు. అరవిందా, వాడు దొంగ కాదు, పిల్లి, గండు పిల్లి. పిల్ల? అవును అరవిందా, గండు పిల్లి. ఇప్పుడే అలా దూకి అటు పారిపోయింది, నువ్వు వచ్చావు. పిల్ల? సరే పడుకోండి. ఓ, మిత్ర ప్రాణం కన్నా నాకేది ఎక్కువ కాదు. కానీ గండం తొలగిపోయాక మిత్రం నాకిచ్చి పెళ్లి చేస్తానని మాటివ్వండి. చూడు మనీషా, మిత్ర మనసులో నువ్వున్నంత వరకు, నీ మనసు మారనంత వరకు మిత్రని నీకిచ్చి పెళ్లి చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. మాటిస్తున్నాను. ఏమో, నాకైతే అలాగే అనిపిస్తోంది. అలాంటప్పుడు మిత్ర లక్ష్మితో ఉండడమే కరెక్ట్ కదా. మిత్రకి లక్ష్మి ఉన్నప్పుడు నువ్వు నీరజ్ని పెళ్లి చేసుకోవడమే మంచిదేమో. ఆంటీ, నాకు మాటిచ్చి తప్పుతారా? మిత్రని లక్ష్మికి వదిలేస్తారా? మిత్ర జీవితంలో నుంచి మనిషిని తుడిచేస్తారా? చూడు మనీషా, నేను ఒకప్పుడు నీకు మాటిచ్చాను. మిత్ర మనసులో నువ్వున్నంత వరకు, నీ మనసు మారనంత వరకు మిత్రని నీకిచ్చి పెళ్లి చేయడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని. కానీ ఈరోజు మిత్ర లక్ష్మికి దగ్గరవుతుంటే నీకిచ్చేలా పెళ్లి చేయమంటావు? వా, సూపర్. చాలా బాగా మాట మారుస్తున్నారా ఆంటీ? మీకు మీ కొడుకు సంతోషం కావాలి, అంతేకాని మీ కొడుకుని నమ్ముకున్న నా సంతోషం మీకు అవసరం లేదు, అంతేగా? మీరిద్దరూ వేరైపోతేనే సంతోషంగా బ్రతకగలరని నాకనిపిస్తోంది మనీషా. ఆంటీ, మీకింత స్వార్థం పనికిరాదు. అసలు మీరు ఇంత స్వార్థపరురాలని నేను అనుకోలేదు. మనీషా,
నువ్వు హద్దులు దాటి మాట్లాడుతున్నావు. పద్ధతులు మర్చిపోతున్నావు. లేదా ఆంటీ, హద్దులు తెలుసుకునే చెప్తున్నాను. మిత్ర జీవితంలో నుంచి నన్ను తొలగించాలని చూస్తున్నారు కదా, అది ఎప్పటికీ జరగదు. చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నేను నీరజ్తో నా నిశ్చితార్థం చెడగొట్టుకుంటాను. అంతకు ముందే మిత్ర చేత నా మెళ్ళో తాళి కట్టించుకుంటాను. ఎవరు అడ్డొచ్చినా, ఆఖరికి మీరడ్డొచ్చినా కూడా కేవలం 4 రోజుల్లో మిత్రని నా వైపుకి తిప్పుకొని మిత్రని పెళ్లి చేసుకుంటాను. సరే, నా మాట కూడా ఒకసారి విను మనీషా. నా కొడుకు సంతోషం నాకు ముఖ్యం. వాడు ఎవరితో ఉంటే వాడి బ్రతుకు బావుంటుందో ఇకపై వాళ్లతోనే ఉండబోతాడు. నీ మాట ఎప్పటికీ చెల్లనివ్వను. నీ మొండితనానికి మిత్రని బలి కానివ్వను. అది చూద్దాం. నా చుట్టూ ఉన్న మనుషులు, పరిస్థితులు అన్నీ నాకు వ్యతిరేకంగా మారిపోతున్నాయి మామ్. ఎవరు మారిపోయారు? ఎందుకు మారిపోయారు? అరవింద్ ఆంటీ. అరవిందనా? అవును మామ్. ఇన్ని రోజులు నాకు సపోర్టుగా ఉంటుంది అనుకున్నాను. నన్ను మిత్రాన్ని ఏకం చేయటానికి తను కూడా ఆరాటపడుతోంది అనుకున్నాను. కానీ ఒక్కసారిగా ఎంత మార్పు! అసలేమైంది మనీషా? నీరజ్తో నా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందని తెలియగానే అందరూ నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారు మామ్. ఆఖరికి ఆ అరవింద్ ఆంటీ కూడా. మిత్ర ఇప్పుడు నీకు దూరం అవుతూ లక్ష్మికి దగ్గరవుతున్నాడు అని అంటావు. అలాంటప్పుడు మిత్ర లక్ష్మితో ఉండడమే కరెక్ట్ కదా? నా కొడుకు సంతోషం నాకు ముఖ్యం. వాడు ఎవరితో ఉంటే వాడి బ్రతుకు బావుంటుందో ఇకపై వాళ్లతోనే ఉండబోతాడు. మనీషా, అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థం అవుతోందా? చూడు మనీషా, మండుటెండలో నీడ కావాలంటే మహావృక్షం కింద తలదాచుకో. ఎంత అవివేకం చెప్పు! ఇప్పటికే నువ్వు మిత్రాన్ని పెళ్లి చేసుకునే విషయంలో ఎన్నో అడ్డంకులున్నాయి. అవి దాటుకు వెళ్లడమే కష్టం అనుకుంటే ఇప్పుడు కొత్తగా ఇంకో అడ్డుగోడ కట్టుకుంటున్నావెందుకు? అరవింద్ ఆంటీతో చేసిన ఛాలెంజ్, అది అడ్డుకట్టో ఆనకట్టో నాకు తెలీదు మామ్. కానీ నేనున్న పరిస్థితుల్లో నాకు తప్పలేదు. నాకు తోడుగా ఉన్నంత కాలం నేను కూడా ఆమెకు అనుకూలంగానే ఉన్నాను. కానీ నన్ను వదిలించుకుందాం అనుకున్నాక కూడా ఎందుకు ఆలోచించాలి మామ్? ఎందుకంటే మిత్ర అరవింద కొడుకు కాబట్టి. అరవింద పరాయి మనిషి అయితే ఎన్ని పేచీలైనా పెట్టుకోవచ్చు. కానీ తను నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న వాడి తల్లి. నువ్వు ఏమైనా చెప్పు మామ్. నీరజ్తో నా నిశ్చితార్థం జరిగే లోపు మిత్రని పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేశాను. ఆ ఛాలెంజ్ ని నేను నిలబెట్టుకోవడం తప్ప నా ముందు మరో దారి లేదు, మరో ఆలోచన లేదు. మొండి పట్టుదలతో ముందుకు వెళుతున్నావు మనీషా. మొండితనం ఎప్పుడూ మంచి దారి వెయ్యలేదు. ఆలోచించుకో. ఏ కష్టమూ రానివ్వకుండా ఎంతో పదిలంగా చూసుకునే కుటుంబం ఇలా ఎంతమందికి దొరుకుతుంది చెప్పండి? అన్నిటినీ పక్కన పెడితే ప్రాణానికి ప్రాణంగా చూసుకునే భర్త దొరకడం ఎంత అదృష్టం. మీరు చాలా అదృష్టవంతురాలి కదా మిత్ర గారు.
చెప్పండి మిత్ర గారు, మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం కదా. నువ్వు నీ ప్రేమ లేకుండా నేను కూడా బ్రతకను. ఇక్కడే చచ్చి చూపిస్తా. మనీషా, Leave me. మనీషా, Leave me, Mitra. వాట్ ఆర్ యు డూయింగ్? Leave me. మనీషా, వాట్ ఆర్ యు డూయింగ్? మరి నువ్వు లక్ష్మితో శాశ్వతంగా ఉండిపోతే నేనేమైపోతాను? నువ్వు ఆలోచించావా? మిత్ర గారు, సడన్ గా ఏంటి అంత ఎక్కిళ్ళు వస్తున్నాయి? ఏమో లక్ష్మి, అనుకోకుండా స్టార్ట్ అయ్యా. ఒక్క నిమిషం, వాటర్ తాగండి. నన్ను క్షమించండి మిత్ర గారు, మీ అనుమతి లేకుండా నేను మీకు ముద్దు పెట్టాను. కావాలని పెట్టలేదు. ఒక్కసారిగా అవాక్కైతే ఎక్కిళ్ళు ఆగిపోతాయి కదా, అందుకే మీ ఎక్కిళ్ళు ఆపడం కోసం ఇలా చేయాల్సి వచ్చింది. అమ్మయ్యా, నవ్వారా? నేను ముద్దు పెట్టినందుకు నా ముక్కు ఎక్కడ పగల కొడతారో అని భయం వేసింది తెలుసా? త్వరలో నిశ్చితార్థం పెట్టేసి ఆ తర్వాత పెళ్లి కూడా చేసేస్తే వీడితో పాటు మనీషాను కూడా అమెరికా పంపించవచ్చని నా ఆలోచన. మరి నిశ్చితార్థం ఎప్పుడు పెట్టాలనుకుంటున్నారు? అదే, దానికోసమే ముహూర్తాలు త్వర మనీషా నీరజులది చూడు చక్కని జంట. అందరి దిష్టి పడకముందే త్వరగా పెళ్లి చేసేస్తే బాగుంటుంది. ఈ రోజు ఎలాగో మంచి రోజే. ఆ ముహూర్తాలు పెట్టేదేదో ఈ రోజే పెట్టేస్తే సరిపోతుంది కదా. మంచి ఆలోచన అరవింద. ఏమంటారు ప్రసాదరావు గారు? దాందే ఉంది, ఈ రోజే పెట్టించేద్దాం. మా పంతులుగారిని రప్పిస్తాను. వెంటనే వీళ్ల పేరు బలాల మీద ముహూర్తం ఆయనే పెడతారు. మంచిదండి, అలాగే పిలిపించండి. మామ్ అసలు ఏం చేస్తోంది? మనీషాకి నిశ్చితార్థం చేసేయాలని ఎందుకు ఇంత ఆరాటపడుతోంది?
పంతులు గారు, అర్జెంటుగా మీరు మా ఇంటికి రావాలి. విషయం ఏంటో చెప్పండి అమ్మా. అర్జెంటుగా ఒక నిశ్చితార్థం కోసం ముహూర్తం పెట్టాలి. వస్తారా? ఓ తప్పకుండా, ఇప్పుడే బయలుదేరుతున్నానమ్మా. మంచిది. అసలు ముహూర్తాల గురించి ఇప్పుడు ఎవరికి ఆలోచన లేదు. కానీ అరవింద్ ఆంటీ కేవలం ఇప్పటికిప్పుడే ముహూర్తాల డ్రామా ఆడుతున్నారు. అరవింద్ అక్క ఎందుకు చేస్తుంది? చేస్తారా ఆంటీ? అసలేం జరిగిందంటే మిత్ర ఇప్పుడు నీకు దూరం అవుతూ లక్ష్మికి దగ్గరవుతున్నాడు అంటావు. అలాంటప్పుడు మిత్ర లక్ష్మితో ఉండడమే కరెక్ట్ కదా. ఎవరు అడ్డొచ్చినా, ఆఖరికి మీరడ్డొచ్చినా కూడా కేవలం 4 రోజుల్లో మిత్రని నా వైపుకు తిప్పుకొని మిత్రని పెళ్లి చేసుకుంటాను. నీ మొండితనానికి మిత్రని బలి కానివ్వను. అది చూద్దాం. అయ్యో మనీషా, నువ్వు పోయి అరవింద్ అక్కతో ఎందుకు పెట్టుకున్నావు? నువ్వు రేపు మిత్రని పెళ్లి చేసుకోవాలన్నా, మిత్రతో కాపురానికి ఇంటికి రావాలన్నా అరవింద్ అక్క పర్మిషన్ లేకుండా జరిగిపోతాయనుకుంటున్నావా? ఆ టైంలో ఏదో అలా జరిగిపోయిందా ఆంటీ? అరవింద్ ఆంటీ కూడా లక్ష్మి గురించి కాస్త మంచిగా మాట్లాడేసరికి నా మెంటల్ స్టేటస్ హఠాత్తుగా మారిపోయింది. అందుకే అరవింద్ ఆంటీతో ఛాలెంజ్ వరకు మ్యాటర్ వెళ్ళిపోయింది. పోనీ ఈ విషయం నువ్వు మిత్రకు చెప్పుండాల్సింది కదా. అప్పుడు మొదటికే మోసం వస్తుంది ఆంటీ. ఎందుకు? మిత్ర అమ్మ మాటని కాదననివాడు. అమ్మ గీసిన గీత దాటి వెళ్ళడు. అలాంటివాడు ఇప్పుడు ఈ ఛాలెంజ్ గురించి తెలిసింది అంటే మనసు చంపుకొనైనా సరే అమ్మ మాట కోసం ఆగిపోతాడు. ఇక మనీషా ప్రేమని అక్కడే మర్చిపోతాడు. నువ్వు చెప్పిన పాయింట్ కూడా కరెక్టే మనీషా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ ఛాలెంజ్ గురించి మిత్రకి చెప్పకూడదాంటి. మిత్రని 4 రోజుల్లో పెళ్లి కొప్పించాలి. తన చేతే నేను తాళి కట్టించుకోవాలి. వీలైనంత త్వరగా నేను ఈ ఇంటికి కోడలైపోవాలి. చెప్పాను కదమ్మా, వీళ్ళ పెళ్లి ఎంత త్వరగా అయిపోతే నాకంత మనశ్శాంతిగా ఉంటుంది. పంతులు గారు, వచ్చే శనివారమే ముహూర్తం ఖాయం చేయండి. అలాగేనండి. ప్రసాదరావు గారు, ఇప్పుడు మీరు సంతోషంగానే ఉన్నారు కదా? మనవడి నిశ్చితార్థం మనీషాతో అవుతుంటే ప్రసాదరావు గారు సంతోషంగా ఉండరా అరవిందా? ఆయనకే కాదు, మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాం. అమ్మా లక్ష్మి, వీళ్ళ నిశ్చితార్థానికి ముహూర్తం ఫిక్స్ అయితే అమ్మవారికి బట్టలు సమర్పిస్తానని అనుకున్నాను. ఈ రోజు ముహూర్తాలు పెట్టారు కాబట్టి రేపు ఆ పని చేస్తే బాగుంటుంది. కానీ రేపు నేను కొంచెం బిజీగా ఉంటాను. నువ్వే మనీషాతోనూ నీరజ్తోనూ ఆ కార్యక్రమం చేయించగలవా? అయ్యో, ఎంత మాట తాతగారు. నేను చూసుకుంటాను కదా, మీరు నిశ్చింతగా ఉండండి. అన్నట్టు మర్చిపోయాను. మిత్ర లక్ష్మిల పెళ్ళయ్యాక వాళ్ళిద్దరి చేత అమ్మవారి గుడిలో దాంపత్య వ్రతం చేయించాలని అనుకున్నాను. అది ఇప్పటి వరకు చేయనేలేదు. అమ్మా లక్ష్మి, రేపు పనిలో పనిగా నువ్వు మిత్ర ఆ వ్రతం చేసేయండి. అవును లక్ష్మి, ఇలాంటి విషయాలు లేట్ చేయకూడదు. ముందు ముందు మీ ఇద్దరి దాంపత్యం అందంగా అనురాగంగా సాగిపోవాలి అంటే దాంపత్య వ్రతం ఖచ్చితంగా చేయాల్సిందే. మామ్, అర్జెంటుగా ఈ వ్రతాలు పూజలు ఎందుకు? మిత్ర, నువ్వు లక్ష్మి కలకాలం చిలకా గోరింకల్లా ఎలాంటి సమస్యలు లేకుండా కలిసుండాలి అంటే
ఇలాంటి వ్రతాలు చెయ్యాలి నాన్నా. మామ్ ఎందుకు చాలా కొత్తగా బిహేవ్ చేస్తుంది. ఒక పక్క మనీషా నీరజ్ల పెళ్లి చేసేయాలంటోంది, మరో పక్క నేను లక్ష్మి కలకాలం కలిసి ఉండాలి అంటోంది. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అత్తయ్య గారు, రేపు మీరే దగ్గరుండి మరి లక్ష్మీ మిత్ర ఆ వ్రతం అస్సలు మిస్ కాకుండా చూసుకోవాలి. తప్పకుండా అరవిందా, నేను చూసుకుంటానుగా. అయ్యా, ముహూర్త బలాలు రెడీ చేశాను, ఒకసారి చదివి వినిపిస్తాను. పసుపులేటి ప్రసాదరావు గారి మనవడు It was a nice party, Chandu. నీతో ఉంటే నాకు అసలు టైమే తెలియదు చందు. ఏ అమ్మాయి అయినా నీలా సరదాగా చిలుపుగా ఉండే బాయ్ ఫ్రెండే కావాలనుకుంటుంది. ఐఎమ్ వెరీ లక్కీ చందు. నీలాంటి బ్యూటిఫుల్ గర్ల్ నాకు దొరకటం నా అదృష్టం హన్సిక. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అయ్యావని మా ఫ్రెండ్స్ అందరూ కుళ్ళుకొని చేస్తున్నారు. నిజంగానా? ప్రామిస్. వెళ్తున్నాను చందు. అప్పుడేనా? మళ్ళీ రేపు కలుస్తానుగా. అప్పటి వరకు ఒక ముద్దివ్వచ్చుగా. సరే. మావయ్య గారు, మావయ్య గారు ఇంకా పడుకోలేదా? లేదమ్మా, నిద్ర పట్టడం లేదు. నువ్వేంటి ఏదో కంగారుగా ఉన్నావు? ఆహా, అదేం లేదు మావయ్య గారు. సరే, కాసేపు నేను ఇక్కడే అటు ఇటు తిరిగి నిద్ర వచ్చాక వెళ్ళి పడుకుంటాను. ఇక్కడ కన్నా మీరు టెర్రస్ మీదకి వెళ్ళి తిరిగితే మంచిది మావయ్య గారు. చల్లగాలి వీస్తుంది, నిద్ర కూడా త్వరగా వస్తుంది. మంచి ఐడియా లక్ష్మి. సరే, నేను మేడ మీదకి వెళ్తానులే. సరే, బాయ్. హాయ్ నాని. హాయ్ బావా, నువ్వేంటి మా ఏరియాలో ఉన్నావు? ఏం లేదురా, కొంచెం పనుండి ఇటువైపు వెళ్తూ ఉన్నాను, మధ్యలో నువ్వు కనిపించావు. ఏంటి స్కూల్కి అంత హ్యాపీగా వెళ్తున్నావు? వెళ్ళట్లేదు బావా, హ్యాపీగా స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నాను. అదేంట్రా, నీకు స్కూల్ లేదా? మా ప్రిన్సిపల్ గారు పోయారు బావా, హాలిడే ఇచ్చారు, అందుకే హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతున్నా. రేయ్, తప్పురా, అలా అనకూడదు. అలాగే బావా. సరే పద, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. దగ్గరే కదా బావా, నేను వెళ్ళిపోతానులే. బావా బావా అని ఎంత ముచ్చటగా పిలుస్తున్నావురా. మీ అక్క కూడా ఉంది, గాండ్రు కప్పలో నోరేసుకుని అరవటం తప్పితే బావా అని ముద్దుగా ఒక్కసారి కూడా పిలవదే. బావా, నా ముందే మా అక్కని తిడుతున్నావు, నేను ఒప్పుకోను. ఏరా, ఎందుకు ఒప్పుకోవు? మనిద్దరం ఎంత ఫ్రెండ్స్ అయినా అక్క అక్కే కదా, నేనెప్పుడు అక్క పార్టీయే. అమ్మా, అక్క పేరు ఎత్తగానే టక్కున పార్టీ మార్చేసావు కదరా. ఎంతైనా అక్కకి తమ్ముడువే కదా. చెప్పు మనీషా, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం ఉందా లేదా? ఏంటి నీరజ్, ఇంత చిన్న విషయానికి అంత పెద్ద ప్రశ్న వెయ్యాలా? అసలు మనీషా మనసులో ఏముందో నాకు అర్థం కావట్లేదు లక్ష్మి. ఇది మీ కళ్ళకి చిన్న విషయంగా కనిపించొచ్చు, కానీ
నాకిది చాలా పెద్ద విషయం. చూడు నీరజ్, అమ్మాయిలు అబ్బాయిల్లాగా చెప్పగానే చేసేలేరు. ఆడపిల్లలు చాలా విషయాల్లో చాలా రకాలుగా ఆలోచిస్తారు. అమ్మాయిల్ని అన్ని చోట్ల మొహమాటం ఆపుతూ ఉంటుంది. అది మీ అబ్బాయిలే అర్థం చేసుకోవాలి. ఆడపిల్లలకి తగ్గట్టు నడుచుకోవాలి. ఇంత చిన్న విషయం కూడా నీకు చెప్పాలా? మనిషి మొహమాటంతో చెయ్యి వెనక్కి తీసుకోవచ్చు, కానీ స్నేహంగా అందుకోవాల్సింది నువ్వు, చొరవ చూపించాల్సింది కూడా నువ్వే. సరేనా? పదండి. రండి. కొట్టండి. ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. అమ్మా, ఇంతటితో అమ్మవారికి బట్టలు పెట్టే కార్యక్రమం ముగిసింది. పంతులు గారు, వీళ్ళిద్దరూ నా మనవడు మనవరాలు. ఈ మధ్య పెళ్ళయింది. దాంపత్య వ్రతం చేయిద్దామని తీసుకొచ్చాం. అది కూడా కాస్త మీ చేతుల మీదుగా జరిపించేస్తే. తప్పకుండా అమ్మా. ముందుగా దాంపత్య వ్రతం కోసం పెళ్ళైన జంట ఇద్దరూ వెళ్ళి కోనేటిలో స్నానం చెయ్యాలి. ఇక ప్రదక్షిణల కార్యక్రమం మొదలు పెడదాం. మిత్రా, నా ఒళ్ళో ఉండాల్సిన అమ్మాయిని నీ చేతులతో ఎత్తుకొని తిప్పుతున్నావు కదా. నిన్ను లక్ష్మిని నేను ఇలా చూడలేకపోతున్నాను. మీ దాంపత్య వ్రతం పూర్తి కాని పను. మీ దాంపత్యం సజావుగా సాగని పను. వద్దు లక్ష్మి.
ప్రదక్షిణలో పొరపాటు చేస్తే అపరాధం. ఇలా వ్రతాన్ని మధ్యలో వదిలేయటం మీ దాంపత్యానికి అంత మంచిది కాదమ్మా. అలా కాదు బామ్మగారు, మిత్రగారు గాయంతో విలువలాడిపోతుంటే నేను చూడలేకపోతున్నాను. అవును మిత్ర, ఈ వ్రతాలు పూజలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇంత గాయంతో నువ్వు ప్రదక్షిణం పూర్తి చేయలేవు. లక్ష్మిని దించేసే. అవును మిత్రగారు, దయచేసి నన్ను కిందకి దించండి. అసలు మిత్ర ఉద్దేశం ఏంటి? సరే మరి, నేను ఇంక బయలుదేరతాను. వెళ్ళు, కానీ రేపు శాలినితో మాత్రం లాంగ్ డ్రైవ్కి వెళ్ళకు. షాలుతో నేను వెళ్తే నీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం నాకు కాదు, నీకే. నాకా? ఏంటో అది? తను నీతో ఉన్నంతసేపు ఓ లొడ వాగుతుంది. చూసిందల్లా కొనిపెట్టమంటుంది. ఇంకా ఊరికే మీద పడుతూనే ఉంటుంది. అమ్మాయిలు అబ్బాయిల మీద అలా పడితే భలే ఉంటుంది. అబ్బో, అమ్మాయిల్ని మీద పడేసుకోవాలని తమరికి అంత ఆశగా ఉందా? షాలు లాంటి అందమైన అమ్మాయి మీద పడుతూ ఉంటే ఎవరు మాత్రం వద్దంటారు చెప్పు? అదిగో, అన్నిసార్లు నా దగ్గర షాలు అని షాలు అందం గురించే పొగడకు, నాకు కాలుతుంది. దీన్నే అసూయ, ఈర్ష్య, జలసి అంటారు తెలుసా? నాకేం జలసి లేదు. అవునా? అయితే నేను షాలు బయటికెళ్తే దాని ఏంటి మీద మీద పడిపోతున్నావు? అవును, తమరేదో మన్మధుడని తమరి అందానికి మైమర్చిపోయి మీద పడిపోతున్నాను. పోనీలే, ఇప్పటికైనా ఒప్పుకున్నావు నా అందానికి నువ్వు పడిపోతున్నావని. అంత సీన్ లేదు తమరికి, ఇక దయచేయండి. నాకు తెలుసులే జాను, మనసులో ఏదో ఉంటుంది, బయటికి ఇంకేదో చెప్తావు అంతే కదా? చెప్పాను కదా నీకంత సీన్ లేదని.